నిగమం ఎస్టీ పట్ల ఉద్యోగాల పట్ల కానీ ఎస్టీ ఆస్తుల పట్ల కానీ ఎస్టీ ఆత్మవిశ్వాసం కానీ పరిరక్షించిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారు గడిచిన 40 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలలో తన అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలతోటి శ్రీకాకుళం జిల్లాకే కాదు రాష్ట్రంలోని ఒక బ్రహ్మాండమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని నడిపినటువంటి నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు గారు, తమ్మినేని సీతారాం గారు. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నాకన్నా మీకే బాగా తెలుసు. సీతారాం గారు గడిచిన అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించినటువంటి మంచి నాయకత్వాన్ని చూపించినటువంటి నాయకుడు వారు. అలాగే మాజీ శాసనసభ్యులు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం నుంచి వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రెడ్డి శాంతి గారు, తిలక్ గారు, శ్రీమతి విజయ్ గారు, కుర్లి కిరణ్ కుమార్ గారు, రవికుమార్ గారు, మాజీ శాసనసభ్యులు సాయిరాజ్ గారు, నాతో పాటు శాసన మండలి సభ్యుడిగా ఉండి ప్రజా సమస్యల పట్ల అనునిత్యం శాసన మండలిలో మీడియాలో తన ఆలోచన విధానాన్ని పంచుకున్నటువంటి రామారావు గారు, ఈ సమావేశానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులారా, ఈ జిల్లాకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నక్సల్బరీ ఉద్యమం కానీ, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు కానీ, సామాజిక ఆర్థిక రాజకీయ పోరాట ఉద్యమాల నుంచి రాజకీయ ఉద్యమాలను నడిపినటువంటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా ఈ జిల్లా. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ శిక్షణ శిబిరాలు నడిపినటువంటి జిల్లా ఈ జిల్లా. ఒక బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందించినటువంటి జిల్లా ఈ జిల్లా. ఇలాంటి జిల్లాలో మీ అందరితో కలిసి పనిచేసే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ధర్మాన కృష్ణదాస్ గారు, వారితో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమ్మినేని సీతారాం గారితో కూడా 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుబంధం నాకుంది. ఆత్మీయులుగా వారు చూసే విధానం ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మీయతని అనుబంధాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అంత బ్రహ్మాండమైనటువంటి అనుబంధం పెద్దలతో నాకుంది. అలాగే మరో పెద్దలను కూడా నేను గుర్తు చేసుకోలే సందర్భంలో పాలవలస రాజశేఖర్ గారు ఈ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. జిల్లా పరిషత్ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యులుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు ఈ జిల్లాకి ఎంతో సేవ చేసినటువంటి ప్రముఖులు వారు. వారితో వారి కుటుంబ సభ్యులతోటి కూడా సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి నేను. అలాంటి ఈ జిల్లాకి మళ్ళీ నేను పరిశీలకులుగా రావడం అనేది నాకు నిజంగా చాలా చాలా సంతోషాన్ని కలిగించింది.
అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి ఎంపీపీ నుంచి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు బ్రహ్మాండమైనటువంటి ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా స్పష్టంగా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉంది. అమలు చేయకపోగా వారు ఇచ్చినటువంటి హామీలకి ప్రజల నుంచి ఎదురు ప్రశ్న వస్తుందని వాటిని డైవర్ట్ చేయడానికి అనేకమైనటువంటి కుతంత్రాలు కుట్రలతో ఈ రాష్ట్ర పరిపాలన సాగుతుంది. ఇవన్నీ కూడా మీరు రోజు గమనిస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక్క 2-3 విషయాలు ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఇవాళ నా బాధ్యతలు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ తోటి, జిల్లా అధ్యక్షులతోటి, పార్లమెంట్ కోఆర్డినేటర్స్ తోటి సమన్వయం చేసుకుంటూ మీ ఆలోచనకు అనుగుణంగా ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపచ్చాలు కానీ సమన్వయ లోపాలు కానీ ఉంటే వాటిని సరి చేసుకుంటూ మీ అభిమానంతో మీ సూచనలతోటి సరి చేసుకుంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చేరవేస్తూ వారి సలహాలు సంప్రదింపులతోటి రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్టేట్లు పార్లమెంట్ సీట్తో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడమే ప్రధాన ధ్యేయంగా కూడా మీ అందరితో కలిసి పనిచేయడమే నా ప్రధాన ధ్యేయం. దానికి సంబంధించి పార్టీ నాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. స్పష్టంగా గైడ్లైన్స్ తోనే పనిచేస్తా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మీ అభిమానం ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుందో నేను కూడా అదే అభిమానం అద్భుతంగా మీతో ఉంటాను. నేను కానీ పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ని తూచా తప్పకుండా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా అవి నెరవేర్చడానికి దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. ఇవాళ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని అభిమానించే వ్యక్తుల పట్ల ఒక ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడాలో అర్థం లేకుండా అనాలోచితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఎన్నికల సందర్భంలోనే రాజకీయాలు మాట్లాడతాయి సహజంగా రాజకీయ పార్టీలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూస్తాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏ ముఖ్యమంత్రి అయినా అధికారాన్ని చేపడతాడు. కానీ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడినటువంటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చెయ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చేయడం అంటే పాముకి పాలు పోసినట్టే అని మాట్లాడారు. ఎంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు భారతదేశ చరిత్రలో 77 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రులు కానీ, ఏ నాయకులు కూడా మాట్లాడి ఉండలేము. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి తను చెప్పకనే ఎలాంటి సూచనలు ఇచ్చాడో అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నా. ఇలాంటి పరిపాలన కూడా రాష్ట్రంలో జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడన్న వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిపాలన మనం చూస్తున్నాం. ఇవన్నీ తట్టుకుని కార్యకర్తలు నిలబడాలి. 2027లో కానీ 29లో కానీ ఎన్నికలు జరిగితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి చేస్తున్నటువంటి పరిపాలన క్రమంలో ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చాలనేటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రైతాంగాన్ని కానీ మహిళలను కానీ ఉద్యోగులను కానీ నిరుద్యోగులను కానీ అందరినీ మోసం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వస్తుంది. సహజంగా 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద 4 నెలలు తిరగక ముందే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల మీద కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవే. ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకపోవటం. ఆయన ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఆయన 5 రూపాయలు ఇస్తే సంపద సృష్టించి నేను 10 రూపాయలు ఇస్తానని మాట్లాడిన మాటలని సోషల్ మీడియా పుణ్యమై కోట్లాది మంది ప్రజల గుండెలో ఏమైనా తెలుసుకొని ఆ మాట. ఇవన్నీ వాస్తవాలు ఎవ్వరూ మర్చిపోలేరు. సంపద సృష్టించడం కాదు కదా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా, కోలుకునే విధంగా 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 11 నెలల కాలంలో 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది ఏకైక చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నాం. ఇక్కడ ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నా, ఎందుకంటే మీరందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు. జిల్లా రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు మీరందరూ కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి 2014 దాకా 58 సంవత్సరాల కాలంలో 16 మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. నీలం సంజయరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా 16 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి అవతల వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు 2014లో 1,26,000 కోట్ల రూపాయలు. జాగ్రత్తగా ఆలోచించండి కార్యకర్తలు. 1,26,000 కోట్ల రూపాయలు 58 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తర్వాత మనకిచ్చినటువంటి అప్పు. 14లో అధికారాన్ని చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 19 వరకు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి మిగిల్చినటువంటి అప్పు 2,50,000 కోట్ల రూపాయలు. ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. 16 ముఖ్యమంత్రులు చేసినటువంటి అప్పు 1,26,000 కోట్లు అయితే 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 2,50,000 కోట్ల రూపాయలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 నుంచి 29, 24 దాకా చేసినటువంటి అప్పు 3,20,000 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు ఈ సంవత్సర కాలంలోనే 11 నెలల కాలంలోనే చేసినటువంటి అప్పు 1,46,000 కోట్ల రూపాయలు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? మనం ఎవరైనా మర్చిపోగలవా? రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, మరో శ్రీలంక అవుతుంది, మరో కొలంబియా అవుతుంది అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని రెచ్చగొట్టినటువంటి చంద్రబాబు దీనికి సమాధానం చెప్పగలరా? ఈ 1,47,000
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి నువ్వు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా? ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చిత్తశుద్ధితోటి చెప్పినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ డబ్బంతా? ఎవరి జేబుల్లోకి వెళ్తున్న ఈ డబ్బంతా? అమరావతి చూడండి. అమరావతిలో ఏం జరుగుతుందో ఇవాళ ప్రసార సాధనాల ద్వారా మనం అందరం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నిర్మాణానికి పూర్తిగా చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ అది ఎక్కడైనా అమలు జరుగుతుందో? ఇవాళ కేంద్రం వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, అట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ నుంచి 5,000 కోట్లు, గత బడ్జెట్లో 3,200 కోట్లు, మొత్తం కలిపి దాదాపు 37,000 కోట్లతోటి అప్పుతోటి మన అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇవాళ ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? ఇవాళ ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకమైన 5 కోట్ల మంది ప్రజానీకమైన రాష్ట్రం రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి భారం పడే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్ర బాగా వెలువడినటువంటి ప్రాంతం పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సంపూర్ణంగా వ్యవసాయానికి, సాగునీటికి, తాగునీటికి నీరు ఇవ్వాలని పోలవరం ద్వారా ఆ నీటిని వృధాగా పోలవరంలో దాదాపు సంవత్సరానికి 3,000 టీఎంసీ వాటర్ వృధాగా పోతుంది. దానిలో కొంతైనా సరే పోలవరం డ్యామ్ కట్టి దాని ద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ఆ రోజు బడ్జెట్ కేటాయింపులు 10,161 కోట్లతోటి ప్రతిపాదనతోటి పోలవరాన్ని మళ్లీ ప్రారంభించారు. పోలవరం గురించి ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరికీ కూడా, అన్ని పార్టీలకు కూడా ఒక్క విషయాన్ని తెలియజేసుకొచ్చే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. 1941లో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత, కృష్ణా గోదావరి ప్రాంతాల్లో కోట్లాదిగా ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూములు బీడు భూములుగా మిగిలిపోతున్నాయి. సాగునీరు, తాగునీరు లేక లక్షలాది ఎకరాలు వృధా అయిపోతున్నాయనేటువంటి ఆలోచనతోటి వెంకటకృష్ణ అయ్యర్ అనే ఒక ముఖ్య ఇంజనీర్ని సలహా తీసుకుని 1941లో 129 కోట్లతోటి ప్రతిపాదనలు చేశారు. కాలక్రమేణా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తర్వాత, మద్రాసు నుంచి మనం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని తాత్కాలం చేయడం వల్ల ప్రాజెక్టు తాత్కాలికంగా అయిపోయింది. ఆ తర్వాత 1905లో రాజశేఖర రెడ్డి గారు దీన్ని స్వీకరించారు. పోలవరాన్ని ఎలాగైనా సరే కేంద్రాన్ని ఒప్పించినా సరే ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచనతో 10,149 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలు చేసి ఆ పోలవరానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. దురదృష్టం, వారు చనిపోయిన తర్వాత ప్రాజెక్టు మళ్లీ ఆగిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని కట్టించవలసినటువంటి బాధ్యత జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది. అది చట్టం. అది ఇది ఎందుకు క్లియర్ గా చెప్తున్నానంటే, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం బ్రహ్మాండంగా ఆలోచించవలసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నా. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రం మనకిచ్చినటువంటి హామీలో భాగంగా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత చట్ట ప్రకారం కేంద్రానికి. దానిలో భాగంగా 2014లో ఆ ప్రాజెక్టు ఖర్చు అంచనా 58,360 కోట్ల రూపాయలు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసిందంటే 45 మీటర్ల 45.77 మీటర్ల ఎత్తుండాలని ఆ ప్రాజెక్టు అంచనాలు అయితే ఆ అంచనాలని 41.56 మీటర్లకి కుదించేశారు. ఇలా కుదించే 197 టీఎంసీ వాటర్ల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు 115 టీఎంసీ వాటర్లకి
తగ్గిపోతుంది. దానివల్ల దాదాపు 7 లక్షల ఎకరాలకి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి సాగునీరు, తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. పోలవరం ఏ ఆలోచనతోటి ఆశయాలతో నిర్మించబడుతుందో ఆ ఆలోచనకి, అంచనాలకి విరుద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇది నేను అసలు చెప్పవలసినటువంటి పాయింట్. 2024 డిసెంబర్ 28వ తారీఖున ఆగస్టు 28వ తారీఖున కేంద్ర మంత్రిమండలిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకి తగ్గిస్తున్నామని ఆ కేంద్ర కేబినెట్ ఆమోదింపజేస్తే ఆ కేబినెట్ లో ఆ ఆమోదం మీద సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఈ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికై కేంద్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి, తాగునీరికి 7 లక్షల మంది రైతాంగానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు. మంత్రిమండలిలో ఉండి ఆ తీర్మానానికి అనుగుణంగా ఆ రోజు సంతకం పెట్టినటువంటి వ్యక్తి జిల్లా వాసి. ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు తగ్గడం వల్ల సుజల స్రవంతికి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతానికి 7 లక్షలకి సాగునీరిచ్చే కార్యక్రమం అన్యాయమైపోతుంది. తాగడానికి నీరిచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఇది సంపూర్ణంగా జరగాలంటే పోలవరం హైట్ తగ్గించడానికి వీలేదని ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో తీర్మానం చేసి మనకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించి అన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దుష్ట పరిపాలనలో మనం ఉన్నాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, ఈ పార్టీని విచ్ఛిన్నం చేయడమే ప్రధాన ధ్యేయంగా కూడా పనిచేస్తున్నారు. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి మొత్తానికి వచ్చిన ఓట్లు 1,53 లక్షలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 1,33 లక్షల ఓట్లు. ఆలోచించాలి మనమందరూ కూడా. ఇది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయాలి. కార్యకర్తల అభిప్రాయం ఉంది. గడచిన ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సక్రమంగా చూసుకోలేదన్నటువంటి ఆలోచన ప్రతి కార్యకర్తలో కూడా ఉంది. సంస్థాగత నిర్మాణంతో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ముందు పార్టీని పటిష్టపరచాలి. కార్యకర్తకే ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్రంలో అమలు చేసే కార్యక్రమాలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా కార్యకర్తల ద్వారా జరగాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి తరుణం. ఈ సమయంలో ఎక్కడైతే మనం అధికారాన్ని కోల్పోయామో, ఎక్కడైతే మనం అధికారానికి దూరం అయిపోతామో, ఎక్కడైతే కార్యకర్త మనసు గాయపడిందో దాన్ని సరి చేసుకుంటూ గ్రామ స్థాయిలో మళ్ళీ కార్యకర్తలను సమూహంతో చేసి ఐక్యపరిచి వారి అభిప్రాయాన్ని గౌరవించి వారి అభిప్రాయానికి విలువ ఇచ్చి గ్రామం నుంచి జిల్లా దాకా పార్టీని పటిష్టపరచవలసినటువంటి నైతిక బాధ్యత మనందరి మీద కూడా ఉందని కూడా సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. పార్టీ ఏదైతే నాకు ఆదేశాలు ఇచ్చిందో పార్టీ ఆదేశానుసారం వీలైనంత వరకు ప్రతి మండలం నేను తిరుగుతాను. ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వీళ్ళ సమక్షంలోనే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ పటిష్టత కోసం మీ అందరితో కలిసి పనిచేస్తాను. నేను కూడా ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా నాకు తెలియజేయండి. నేను డైరెక్ట్ గా మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసే బాధ్యతని నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నాను. అంతిమంగా మన ఉద్దేశం ఒకటే,
ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ విధంగా ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చేయి కలుపుదాం. మహోన్నత శక్తిగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పనిచేద్దామని కూడా సందర్భంగా మీకు మనం చెప్తున్నాను. పార్టీ ఇచ్చినటువంటి గైడెన్స్ జిల్లా కోర్ కమిటీ, ఆ కమిటీలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, పార్లమెంట్ పరిశీలకులు ఉంటారు, పార్లమెంట్ సమన్వయకర్త, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు ఇతర ముఖ్యులు, వీరందరితో కలిపి ప్రతి నెల 3వ వారం ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమావేశానికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు, పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు మొత్తం కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జి వెంటనే తెలియజేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2 జిల్లా కమిటీ, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లాకు చెందిన రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడే సమావేశం అవ్వాలి. ఆ సమావేశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఫోటోలు, వీడియోలతో సహా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. 3 months, 3 నెలలకు ఒకసారి. ఇది మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాం. పార్టీ ఈ జిల్లా ఆఫీస్ మేనేజర్కి ఇస్తాం. వారు గ్రామాల్లో, మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీన్ని సర్క్యులేట్ చేస్తారు. ఎవరు పార్టీ ఇన్ఛార్జి రాజు ఆయన ఒక సర్క్యులర్ ఇచ్చింది. మీరు కాపీ చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి అందరికీ, గ్రామ స్థాయి నుంచి, వార్డు మెంబర్ల నుంచి, అధ్యక్షుల నుంచి, ఎంపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సమన్వయకర్తలు అందరికీ ఈ కాపీని సర్క్యులేట్ చేయండి. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీ, జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త గారి అధ్యక్షతన జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మెయిన్ కమిటీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు ప్రతి నెల మొదటి వారంలో సమావేశాలు పెట్టుకోవాలి. అలాగే మండల కమిటీ, ఎమ్మెల్యే ఆర్ సమన్వయకర్త ముఖ్య అతిథి, మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, మండల అనుబంధ విభాగ అధ్యక్షులు, వీరందరూ కలిపి మండలంలో ప్రతి నెలకు ఒకసారి సమావేశాలు పెట్టుకోవాలి. అలాగే గ్రామ కమిటీ, మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథి, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ అనుబంధ విభాగ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు గ్రామంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యులు, వీరందరూ కూడా గ్రామంలో నెలకి ఒకసారి ఖచ్చితంగా సమావేశాలు పెట్టుకోవాలి. ఈ గ్రామ స్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీ, వీరందరూ కూడా నియోజకవర్గ స్థాయి కమిటీలకి మీరు పెట్టుకున్నటువంటి సమావేశ వివరాలని వీడియోలు కానీ, ఫోటోలు కానీ, వార్తాపత్రికల కథనాలు కానీ అవన్నీ కూడా నియోజకవర్గ సమన్వయకర్త గారికి పంపించాలి. ఆ తర్వాత నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమాలైనా నియోజకవర్గ సమన్వయకర్తలు డైరెక్ట్గా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఒక కాపీ, అలాగే జిల్లా పార్టీ కార్యాలయానికి ఒక కాపీ విధిగా పంపించాలి. మీలో ఎవరైనా ఇది చేయటంలో మనం కొంత తాత్సారంగా చేస్తే పార్టీ నుంచి మళ్ళీ మనందరికీ కూడా ఆదేశాలు వస్తాయి. ఫలానా కార్యక్రమం మీరు చేయలేదు, ఎందుకు చేయలేకపోతున్నారనే కారణాలు మన అందరినీ అడుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు
కొన్ని కమిటీలలో పూర్తి స్థాయిలో కమిటీలు ఇంకా నియమించబడలేదు. ఈ వివరాలు ఏంటనేది సమన్వయకర్తతో నేను లోపల మాట్లాడతామని, ఇక్కడ బహిర్గతంగా మాట్లాడడం సరికాదు. కాకపోతే షెడ్యూల్ ప్రకారం కమిటీ నియామకాలు జరగాలనేది ప్రధానమైనటువంటి ఆలోచన. మే నెలాఖరులోగా మండల పార్టీ కమిటీలన్నీ పూర్తి అవ్వాలి. మే నెలాఖరు, ఈ నెలాఖరికి. జూన్ మరియు జూలైలో క్రియాశీల సభ్యులు, జనరల్ సభ్యులు కాకుండా క్రియాశీల సభ్యులే 18 లక్షల మంది మనకి ఉన్నట్లు ఒక అంచనా ఉంది. దాదాపు 2.5 కోట్ల మంది ప్రజానికం పైగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని పార్టీకి ఒక అంచనా ఉంది. ఆ విధంగా చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంట్ పరిధిలో దాదాపు 75,000 మందికి పైగా క్రియాశీల సభ్యులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి దాకా, జిల్లా స్థాయి దాకా. ఇది ఎందుకు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా కార్యకర్తలు భాగస్వాములు అవుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట. గతంలో జరిగినటువంటి ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా వాటిని సరి చేసుకుంటూ కార్యకర్తకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఇవాళ పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పక్షాల యొక్క వారి యొక్క ఆలోచన విధానాన్ని, పార్టీ ప్రణాళిక విధానాన్ని పరిశీలించి గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తల బలోపేతం ఏ విధంగా చేయాలి, సమర్థవంతమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కోట్లాదిగా ఉన్న క్రమశిక్షణ కలిగినటువంటి సైన్యాన్ని తయారు చేయాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా మీ అందరితో కలిసి పనిచేయడానికి, మీ అందరి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నన్ను పరిశీలకుడిగా పంపించారు. కాబట్టి తప్పకుండా పూర్తిగా సంపన్నమైనటువంటి సహకారం ఎప్పుడు మీరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా, అది జిల్లా సమావేశం కావచ్చు, మండల సమావేశం కావచ్చు, గ్రామ సమావేశం కావచ్చు, నియోజకవర్గ సమావేశం కావచ్చు, ఎక్కడికి ఎప్పుడు మీరు పిలిచినా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అంతేకాదు, నా ప్రధానమైనటువంటి ఆలోచన ఒకటే, ఈ జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉంది. ధర్మాన కృష్ణదాస్ గారు, తోమినేని సీతారాం గారు, ధర్మాన ప్రసాద్ గారు, శాంతి గారు, అందరూ కూడా మీ నాయకత్వంలో గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యోన్ముఖులు చేసి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్నటువంటి విధ్వంస పరిపాలనకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో అనేక పోరాటాలు చేయవలసి వస్తుంది. ఆ పోరాటాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్ని సిద్ధం చేసే విధంగా రెడీగా ఉండటానికి అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను